మోడీ పంజాబ్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆహార్యం మార్చారు. తాజాగా పంజాబ్లో జరిగినటువంటి మీటింగ్లో పాల్గొన్న సందర్భంలో తలపాగా ధరించారు. సిక్కులు ధరించే తలపాగాని ధరించారు. అదే సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీనే కదా ఇప్పుడు అక్కడ అధికారంలో ఉంది. వాళ్ళు దిగి బీజేపీ కాంగ్రెస్ ఎవరు అధికారంలోకి వస్తారంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. అయితే అలాగని కాడు వదిలేసే రకంగా అది కదా ప్రారంభించారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహార శైలిని తప్పుబట్టారు. భారతదేశంలో అల్లకల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది. నిరంతరం మేధస్సు పేరుతో మోసం చేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రోత్సాహంతోనే తాహిర్ హుస్సేన్ అనేటటువంటి వాళ్ళ కార్పొరేటర్ స్వయంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అల్లర్లు సృష్టించాడు. భారతదేశంలోకి వస్తానంటున్నటువంటి ముస్లింల చేత అణచివేతకు గురైన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు, బౌద్ధులు, జైన్లు, సిక్కుల్ని ఈ దేశంలోకి రానియకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముస్లింలకు ఏదో అన్యాయం జరిగిపోతుందని అబద్ధ ప్రచారం చేసి చివరికి అంకిత్ శర్మ అనేటటువంటి ఒక ఇంటెలిజెన్స్ అధికారిని చంపేశారు. పొడిచి చంపేశారు. అట్లాంటి ఘాతుకుడు ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తి. ఆమ్ ఆద్మీ పార్టీ అతన్ని ప్రోత్సహించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నటువంటిది ఆ పార్టీ అన్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ చేసుకొచ్చారు.